బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి కౌటిల్యుని మనీ రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో అందులో కొన్ని కీ పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఒక 12 పాయింట్స్ వరకు వచ్చాయి. ఆ 12 పాయింట్స్ కనుక ఫాలో అయితే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. మనం అనుకుంటామంటే లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. అబ్బా ఇది చూస్తే అయిపోతామా, చేస్తే అయిపోతామా అని. డెఫినెట్గా పొద్దున్న లేచినప్పటి నుంచి మనం పడుకునేంత వరకు కొన్ని విషయాల మీద ప్రాక్టీస్ పట్టు ఉంటే డెఫినెట్గా సాధిస్తాము. మన ఆలోచనే మన పెట్టుబడి. మన ఆలోచనే మనల్ని ఎప్పుడో మనం ఎవరికైనా హాని చేయాలనుకుంటే చేయగలుగుతాము, ఎవరికైనా మంచి చేయాలనుకుంటే చేయగలుగుతాము. ఆల్వేస్ మైండ్ సెట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అనమాట. ఏ పనైనా సరే క్వాలిటీ వర్క్ మీరు కన్సిస్టెన్సీ తోటి చేస్తే రిజల్ట్ మీకు 100% వస్తుంది. మీకు మంచి చేయాలని కనుక మీరు మంచిని ఎక్కువ సార్లు ఎక్కువసేపు ఎక్కువ మంది ముందు కనుక మాట్లాడితే ఆ మంచి మనకు తిరిగి వస్తుంది. మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది మీ దగ్గరికి. సో అది ఈ పాయింట్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకటే నేర్చుకున్నాను. చాలా పాజిటివ్గా మారటం జరిగింది. అట్ ద సేమ్ టైం సంపాదన మీద ఆలోచనలు ఎలా పెంచుకోవాలనే దాని మీద ఫోకస్ వచ్చింది. నేను ఒకటే చెప్తాను సార్, కమింగ్ 6 months నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కమింగ్ 6 months అంటే ఒక్కొక్క రేంజ్ దీనికి వెళ్తానని నా బలమైన నమ్మకం నాకు. అంటే ఆ డిసిప్లిన్, అది డిజైన్ నాకు బాగా అంటే నాకు అర్థమయ్యేలాగా ఈ వీడియోస్ చాలా బాగా నేర్పించాయి అనమాట. ఎందుకంటే మన ముందు సక్సెస్ మనకు పునాదిలాగా ఏర్పడుతుంది. రూట్స్ బాగా ఫామ్ చేసాం మీరు, నేను అది బాగా నచ్చింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ప్రపంచంలో ఈరోజు టాప్ మోస్ట్ అంటే సైంటిస్టులు కానీ, న్యూరో సైంటిస్టులు కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే, ఈవెన్ ఒక పర్సన్ ఉన్నారు, డాక్టర్ జో డిస్పెన్సా. అతను ఒక పుస్తకంలో యూఆర్ అంటే న్యాచురల్ పవర్, అంటే మనం న్యాచురల్ పవర్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాము. సో దీన్ని మెటా వరల్డ్ అంటారు. మెటా అంటే మనకి కనిపించని పైన వరల్డ్ని మెటా అంటే ఈ చుట్టూ ఎనర్జీస్ మెటా వరల్డ్ అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీబడీ ఈజ్ ఇన్ సైన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. మీరు చుట్టూ చూస్తున్న ట్యూబ్లైట్, ఫ్యాను, ఏసీ అంతా సైన్స్ అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ సైన్స్. సో అని ఎవరో చెప్తున్నారు, చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు. అయితే నేను ఈ మెటాఫిజిక్స్లో కానీ, అంటే మెటా సైన్స్ని కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే ఇలా చిట్టికేషన్ ఈజీగా పనులు అంటే మనం ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. బట్ ఈ వీడియోలో మీరు వింటున్నప్పుడు డోంట్ ఆస్క్ వై అని ఎవరైతే ఎక్కువ అడుగుతారో, వై ఎలా అంటే యూనివర్స్ ఏంటంటే ఏమంటే డోంట్ ఫోకస్ ఆన్ వై, ఫోకస్ ఆన్ వే. మీరు వై మీద ఫోకస్ పెట్టద్దు, నేను వే చూపిస్తాను అంతే. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం యూనివర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఈ వై అనేది పోతుందండి. సో ఇప్పుడు నేను వీడియోలో ఏం చెప్తానంటే కొన్ని ట్రూత్స్ చెప్తాను, కొన్ని ట్రూత్స్, చాలా బలమైన ట్రూత్స్, మెటాఫిజిక్స్ ట్రూత్స్ అనమాట ఇది. సో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మెటాఫిజికల్ ట్రూత్స్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ ఆర్ రియల్ అనమాట, పక్కా. సో మీరు వీడియో వింటున్నప్పుడు వై ఎందుకు అని అనకూడదు. ఫస్ట్ పాయింట్ నేను చూస్తే ఈ మెటాఫిజిక్స్ ఏం చెప్తుందంటే యూ ఆర్ ద క్రియేటర్, అంటే మీ లైఫ్కి మీరే క్రియేటర్. చాలా మంది ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ అందరూ నమ్మేది ఒకటే, నా లైఫ్ నేనే క్రియేట్ చేసుకోగలను. ఒక పుస్తకం వచ్చిందండి, సంకల్ప బలం అని, చాలా మంచి పుస్తకం, చదవండి కావాలంటే. సో ఏముంటుందంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే నా ఇది బాగాలేదు, నా అది బాగాలేదు, దానివల్ల నా లైఫ్ ఎలా ఉండిపోయింది అనుకుంటారు. ఈ మెటాఫిజిక్స్ ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైతే పైన సూపర్ న్యాచురల్ పవర్తో కనెక్ట్ అవుతారో ఈ ఎనర్జీస్ని వాడుకుంటుంటారో, దేవుడు చెప్పేట నీ ఎనర్జీ సరిపోదు, చుట్టూ ఎనర్జీస్ని వాడుకో, యూనివర్స్లో బోల్డ్ ఎనర్జీస్ ఉన్నాయి అని అంటాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే మనం ఎంతసేపు నిరాశ నిస్పృహలో ఉండిపోయిన వాళ్ళకి ఈ ఎనర్జీ ట్యాప్ చేయలేమన్నమాట. సో యు ఆర్ ద క్రియేటర్, మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోగలరండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్. చాలామంది అనుకుంటారంటే నా లైఫ్లో దేవుడు నాకు సక్సెస్ ఇంతే రాస్తాడు, ఇంతే, ఇంకా అంతకుమించి మరి రాదు, మళ్ళీ ఎప్పుడో వస్తుంది, అంటే ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ ఎప్పుడో రాసి పెడతాడు, ఎప్పుడో రాసి ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మెటాఫిజిక్స్ ఏం చెప్తుందంటే యు ఆర్ ద కో క్రియేటర్, అంటే మీరు ప్రతిసారి మనమాట ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఎన్ సైన్స్ ఆఫ్ క్రియేటింగ్. ప్రతిదీ కూడా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నా చేతిలో, ఇది ఎవరో ఒకరు క్రియేట్ చేశారు, వాచ్ ఎవరో ఒకరు క్రియేట్ చేశారు, మొబైల్ ఎవరో ఒకరు క్రియేట్ చేశారు. ప్రతి ఎవ్రీ వన్ అంటే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటారు, ఏదో ఆలోచన కానీ వస్తువు కానివ్వండి. సో అయితే ఇక్కడ మనం ఈ వీడియో చెప్పబోయేదంటే సో కొన్ని ట్రూ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఏంటంటే అవాయిడ్ బారోయింగ్ మనీ అట్ నైట్. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట, మెటాఫిజిక్స్ ఫ్యాక్ట్స్. సో ఏంటంటే నైట్ టైం ఎప్పుడు కూడా ఎనర్జీ లో ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే నైట్ టైం అప్పు అనేది చేయకూడదు, అప్పు ఇవ్వద్దు, అప్పు చేయకూడదు నైట్ టైం. సో లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, వెళ్ళిపోయిన డబ్బు మళ్ళీ రాదు. నైట్ టైం ఎవరికైనా మనం అప్పు ఇచ్చామనుకోండి, ఇంక వెళ్ళిపోయిన డబ్బు అంతే, బాయ్ టాటా సీ యూ, మరి రాదు అనమాట. అందువల్ల అంటే మీరు అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ నైట్ టైం చేయొద్దు. సో దిస్ ఇస్ మెటాఫిజిక్స్ రూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ వార్నింగ్, అప్పుడప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వస్తువులు, మనం పల్లెటూరులలో కొన్ని గేదెలు వచ్చేస్తాయి రోడ్డు మీద, ఆవులు వచ్చేస్తుంటాయి,
కొన్ని మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు, అంటే పిల్లి కావచ్చు, ఏదైనా ఎనీ జంతువు మన వెహికల్కి అడ్డంగా నిల్చుని ఉందంటే కొంతసేపు ఆగి వెళ్ళండి. అంటే యూనివర్స్ డైరెక్ట్గా వచ్చి చెప్పదు. ఇలాంటి అంటే ఎప్పుడు కూడా యానిమల్స్ చేత కొన్ని వాటి చేత మనకి మెసేజెస్ పంపిస్తుంది అనమాట. సో అలా మీకు ఎదురైనప్పుడు కొంతసేపు ఆగి అక్కడ మీరు మీ ఫేవరెట్ గాడ్ను తలుచుకుని వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. చూడండి, అప్పుడప్పుడు మన హార్న్ కొడుతుంటే అవి అక్కడే ఉంటాయి కథలు. అసలు అంటే కొంచెం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలన్నమాట. అంటే వాటిని సైడ్ చేసుకుని వెళ్తే ఏమవుతుందంటే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అరకు ఘాటి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని అంటే వస్తాయి. అప్పుడు మనకేం యూనివర్స్ ఏం మెసేజ్ చేస్తుంది, బాబు నాన్న ఆగిపో, ముందుకెళ్తే ప్రమాదం అని చెప్పేసి. అలాంటప్పుడు ఆగి వెళ్ళాం అనుకోండి, కొంతసేపు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ వేరే యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, మనం కానీ వచ్చుంటే అయిపోతుండ్రా అంటే యూనివర్స్ వీటి ద్వారా మెసేజ్ పంపిస్తాం అనమాట. వెరీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ స్పెషల్ వార్నింగ్ అనమాట మనకి. అలాంటప్పుడు ఏం చేయాలి, స్లో డౌన్ అండ్ స్టాప్, ఆగిపోను కొంతసేపు. అవి వెళ్ళిపోయిన తర్వాత మనం పాస్ అని అవ్వాలి, దాని పక్క నుంచి వెళ్ళిపోకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలాగా ఇక్కడ చూడండి, మనం ఏదైనా పని మీద వెళ్తాను, ఆ రోజు ఏదైనా మీకు పగిలిపోయింది, ఒక టీ కప్పో సంథింగ్ ఏదైనా పగిలిపోయింది, లేదా మీరు నడుస్తూ ఉంటే మాటికి షూ లేచి ఊడిపోతుందన్న ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చేతికి కొంతమంది బ్రేస్లెట్స్ పెట్టుకుంటారు, ఏదైనా తెగిపోయాయి అని అనుకుంటే ఆ రోజు పనికి వెళ్ళకపోవడం బెటరు అని యూనివర్స్ మనకి ఒకటేనండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే వస్తువుల ద్వారా, జంతువుల ద్వారా మనకి మెసేజెస్ ఉంటుంది నెంబర్స్ ద్వారా. సో అలాంటప్పుడు మనం అలర్ట్ అవ్వకపోతే ఇంకంతే, కథ కంచికి మనం ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. సో అందువల్ల అంటే అవాయిడ్ గోయింగ్ అవుట్. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, సో ఇలాగ ఆ రోజు జరిగితే బెటర్ టు ప్లీజ్ ట్రై టు స్టాప్ అవాయిడ్ ఇట్. చాలా మంది వేసి చేదస్తాం, మూఢనమ్మకం అనుకుంటారు. కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది ఎనర్జీ. మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ బ్రేక్ అవుతున్నాయంటే సో దెర్ ఈస్ సంథింగ్ డేంజర్ ఉందని అర్థం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఇంకా మీరు తీసుకుంటానండి, నెవర్ యాక్సెప్ట్ అన్ అంబ్రెల్లా. అంటే వర్షం పడుతున్నప్పుడు మీకు ఎవరైనా అంబ్రెల్లా ఇస్తే ఓకే, లేదు వర్షం పడకముందు మీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా తీసుకెళ్ళు పర్లేదని అంటే డోంట్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. అది మళ్ళీ మీరు అడగచ్చు ఎందుకు, ముందే చెప్పాను, డోంట్ ఆస్క్ వై అని. సో నెవర్ యాక్సెప్ట్ అన్ అంబ్రెల్లా యాజ్ ఎ గిఫ్ట్. అందుకే చాలా మంది అంటారు కొన్ని వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. సో బెటర్ టు రిజెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి అండి, ఎవరైతే నో చెప్పడం నేర్చుకుంటారో లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. అవును, ఈవెన్ ద పవర్ ఆఫ్ సేయింగ్ నో. ఎందుకంటే నో 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 అని ఒక పేపర్ మీద రాయండి, దాన్ని రివర్స్ లో చదవండి, ఆన్ అని అనమాట. సో అంటే ఎప్పుడైతే మనం కొన్ని విషయాలకు మనం నో చెప్పడం అలవాటు చేసుకుంటామో, కొంతమంది ఎలా ఉంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ మీద ప్రెజర్ పెడతారు, ఎల్లు. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలండి. సో ఎందుకనంటే ఫోర్స్ చేసేంత వరకు వాళ్ళు మీతో పాటు ఉంటారు, తర్వాత వదిలేస్తారు వాళ్ళు. అది చాలా చాలా జాగ్రత్త పని అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఎక్కువ ఇన్ని కత్తులు కొంటారు అన్నమాట. ఇన్ని కత్తులు, జనరల్ కత్తులు కానీ ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి. కీప్ మినిమం. ఎందుకంటే మీరు అలా కత్తి పట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కత్తిని బాగా షార్ప్ కత్తిని చూడండి, ఎలా అనిపిస్తుంది, ఎవరైనా పొడిచేద్దామా, నిజంగా వస్తాయి థాట్స్ వస్తాయి జనరల్గా. అంటే క్రైమ్ ఉంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి కొంతమంది తగ్గిపోతుంటారు, కానీ లేకపోతే అంటే నెగిటివ్ అంటే విలన్ థాట్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు పొడిచేద్దామా, పిసికేద్దామా, గొంతులో దించేద్దామా, ఇలా వస్తాయి, నిజంగా వస్తాయండి. అదే సైకాలజీకి నేను చెప్తున్నాను కదా. సో కీప్ మినిమం. ఇలాంటి వాటిని ఎక్కువగా చూడకపోవడం బెటర్. ఎస్పెషల్లీ మీరు నైట్ టైం చూసి పడుకునేటప్పుడు నెగిటివ్ న్యూస్ చూడొద్దండి, క్రైమ్ న్యూస్. నైట్ టైం పడుకునేటప్పుడు క్రైమ్ న్యూస్ ఇలాంటివి చూడకూడదు. అందుకే చాలా మంది మనం ఏం చేస్తాం, ఏది చూడకూడదు అవే చూస్తాం. రాత్రిపూట దెయ్యాల సినిమా చూస్తాం, క్రైమ్ న్యూస్ చూస్తాం. సో ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఏం జరిగిందో తెలుసా అనేటప్పుడు లైట్లు నాపి అవే చూస్తుంటాం మనం. సో అలా నైట్ టైం పడుకునేటప్పుడు అంటే మన బ్రెయిన్కి, మైండ్కి ఎంత పాజిటివ్ ఫీడ్ చేస్తే అంత అద్భుతంగా నెక్స్ట్ రోజు మీరు సక్సెస్ అవుతారు. పడుకునేటప్పుడు ఏం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి మ్యూజిక్ వినాలి, మంచి యూట్యూబ్ వీడియోస్. మీరు ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూడండి, నాది కాదు ఏదైనా, అది మీకు ఉపయోగం ఉంటేనే చూడండి. అలా ఫోన్ పెట్టుకుని టకా పైకి రీల్ తిప్పుతూనే ఉంటారు, టైం అంతా వేస్ట్. ఎప్పుడైనా మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే నేను ఇప్పుడు ఫోన్ పట్టుకున్నాను కదా, టైం ఎంత అయిందో చూడండి. టైం ఎంత అయింది, ఆ తర్వాత మీరు చూడండి, తెలియకుండానే 1/2 గంట సేపు ఉండిపోయినా ఫోన్లో అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను ఫోన్ పట్టుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఫోన్ పట్టుకున్నప్పుడు ఓకే ఇప్పుడు ఫోన్ ఎంత పట్టుకున్నా, 6:55 అయింది, ఓకే ఇప్పుడు పట్టుకున్నాను అంటే ఒక అంటే క్యాలిక్యులేట్ టైం చేసి పెట్టుకోవాలండి. అలా అంటే ఎవరు టైం వేస్ట్ చేస్తారు తెలుసా, లైఫ్లో లక్ష్యాలు లేని వాళ్ళే టైం వేస్ట్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే మీకు లక్ష్యాలు లేవు అని అర్థం అండి. అండ్ ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి నేను గుర్తు చేస్తాను ఒకటి, మీలో దమ్ము ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే అసలు మీ గోల్ ఏంటనేది మీకు అర్థం కావాలి. మీలో పొటెన్షియల్ ఉంది, నేను చేయగలుగుతానా లేదా అనేటువంటి విషయం మీకు తెలియాలనంటే అసలు ఫస్ట్ మీ గోల్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. మీ డబ్బా, హెల్తా, వెల్తా, ఇంకోట అనేది.
లక్ష్యం ఏది లేదు అని అంటే వీళ్ళ పొటెన్షియల్ కూడా అర్థం కాదు, వల్నరబిలిటీగా ఉంటుంది. అది కూడా సక్సెస్ అవుతాం లేదా అనుకునేటువంటిది. అదన్నా ఒక రకంగా మంచిదే. ఎందుకు అని అంటే బిక్కుగా భయంగా మనకు గోల్ ఉంటే అలా అనిపిస్తుంది, కానీ గోల్ ఏమీ లేకుండా ఉంటే ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది అనుకుంటాము. ఒక్కసారి అంటే May 18th జరిగేటువంటి క్లాస్కి ఒకసారి రండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరిగినటువంటి టాప్ క్లాస్ ఇదే, వరల్డ్ క్లాస్ ఇది. సో మీకు తెలుస్తుంది అంటే దేని మీద నా లక్ష్యం దేని మీద మీకు తెలియాలనంటే, అంటే నేను ఇంకా దేనికోసం బతుకున్నాను మీకు కనుక డౌట్ వస్తే డెఫినెట్గా క్లాస్కి అటెండ్ అయితే 100% ఇది వస్తుంది. అండ్ నేను అన్వర్ గారు కూడా ఆ రోజు చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది. ఎవరన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వారు సంప్రదించవచ్చు. ఎస్. సో ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే అవాయిడ్ విజిటింగ్. అంటే చాలామంది మీరు ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ని కలాలనుకుంటే మధ్యాహ్నం టైంలో కలడాన్ని అవాయిడ్ చేయండి. మళ్ళీ మీరు అడగొచ్చు వై అని, ముందే చెప్పాను అడగొద్దని. సో దిస్ ఇస్ ద మెటాఫిజిక్స్ రూల్. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, అవాయిడ్ సీయింగ్ పేషెంట్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అంటే మధ్యాహ్నం పూట పేషెంట్ కలడానికి వెళ్ళడం కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మధ్యాహ్నం టైం ప్రతి ఒక్కరి ఎనర్జీ లో ఉంటుందండి, నిద్ర వచ్చేస్తుంటుంది. నేను ఇంపార్టెంట్ మీటింగ్స్ ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూట పెట్టుకోవద్దని చెప్తానండి. ఎందుకంటే మీరు చెప్తుంటారు అవతలలు నేను చెప్పు, నిద్ర వచ్చేస్తుంటే అవతల చెప్పు అని అంటారండి, అది కష్టమే. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేస్తే మీకు తెలియకుండా లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సో రిపేర్ అంటే ఏమైనా ఇంట్లో ఏదైనా ఉంటే రిపేర్ అంటే పెద్ద ఉంటే రిపేర్ చేసుకోండి, లేదా పారేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇరిపోయిందని ప్లాస్టర్ అంటిస్తారు, ఫెవిక్విక్ ఒకటి ఉంది కదా, ప్లాస్టర్ అంటించేసి దాన్నే వాడుతుంటూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా బ్రేక్ అయినవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తే మన లైఫ్లో బాగా సక్సెస్ అవుతాం. సో అంటే చిన్న సింపుల్ థింగ్స్ మనం అవాయిడ్ చేయడం వల్ల పెద్ద వాటిని ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ కానీ మళ్ళీ మీరు కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.